ఈరోజు రేణుగుంట మండలంలో ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి ప్రధాన కారణం ఈరోజు జరిగినటువంటి అమర్ రాజా యాజమాన్య సంస్థ బస్సు ప్రమాదమే. ఇలాంటి ప్రమాదం ఒక అమర్ రాజానే కాదు, ఈ మధ్యకాలంలో రేణుగుంట మండలంలో ఇండస్ట్రియల్ కారిడారు, ఈ కారిడార్లో ఉపాధి కోసం చాలామంది మహిళలు కంపెనీల్లో డెక్సాన్, ఫోక్స్, అదేవిధంగా అమర్ రాజా, అమరా హాస్పిటల్ ఇలాంటి చోట్ల కార్మికులు పనిచేస్తున్నారు. ఈరోజు పూర్తిగా కార్మికుల పట్ల బాధ్యత రహితంగా ఉన్నటువంటి ఈ సంస్థలు, ఈ కంపెనీలు, యాజమాన్య సంస్థలన్నీ కూడా ఈరోజు కార్మికుల పట్ల శ్రద్ధ తీసుకోవాలి. ఇప్పటికే గతంలో ఒక 2 నెలల క్రితం ఫోక్స్ కంపెనీ నుండి ఒక బస్సు యాక్సిడెంట్ అయి జరగడం జరిగింది. అందులో చాలామందికి గాయాలయ్యాయి. అయితే వాళ్ళకి సరైనటువంటి వైద్యం అందించగలిగినారు తప్ప వాళ్ళకి సరైనటువంటి వైద్యంతో పాటు వాళ్ళు లీవుల్లో ఉన్నంత కాలం వాళ్ళకి శాలరీ ఇచ్చేటువంటి పద్ధతిని కొనసాగించలేదు. అలాగే ఇక్కడున్నటువంటి ఏ ఇండస్ట్రీలు అయితే ఉన్నాయో ఆ ఇండస్ట్రీలో ఉన్నటువంటి యాజమాన్య సంస్థ కార్మికులకి భద్రత కల్పించాలి. వాళ్లకు 8 గంటల పని విధానం, 8 గంటలు పని చేస్తే 8 గంటలు నిద్రపోతే ఇలాంటి ప్రమాదాలకు అవకాశం ఉండదు. అయితే వాళ్ళకి 12 గంటలు డ్యూటీ ఇచ్చి అందులో లేడీస్ పర్సనల్ ప్రాబ్లం ఉన్నా సరే డ్యూటీలో నిలుచుకొని వర్క్ చేసినటువంటి ఈ సమస్యలన్నిటిపైన కలెక్టర్ గారు కానీ, అదేవిధంగా పరిశ్రమల శాఖ మంత్రి కానీ స్పందించాలి. వెంటనే ఇప్పుడు ఈరోజు ప్రమాదానికి గురైనటువంటి మహిళ, అదేవిధంగా చనిపోయినటువంటి మహిళకు ₹1 కోటి ప్రకటించి, అదేవిధంగా గాయాలైనటువంటి మహిళలందరూ కూడా వైద్య ఖర్చులు భరిస్తూ వాళ్ళందరూ కూడా ఈ బాగు అయ్యే వరకు, వాళ్ళు రికవరీకి అయ్యి కోలుకునే వరకు వాళ్ళకి ఫుల్ శాలరీ ఇవ్వాల్సిందిగా సిఐటిగా డిమాండ్ చేస్తున్నాం. అదే సందర్భంలో ఈ స్థానికంగా ఉన్నటువంటి రోడ్డు భద్రత సంస్థ వాళ్ళకు మనం తెలియజేసేది ఏమంటే, ఇక్కడ కొన్ని పాయింట్లలో ఇక్కడ డ్రైవింగ్ చేసుకున్నటువంటి పరిస్థితులు చాలా ఇబ్బందికరంగా ఉన్నాయి. రోడ్డు రవాణా సంస్థ వాళ్ళు ఆ రోడ్లలో సేఫ్టీకి సంబంధించినటువంటి బోర్డులు ఏర్పాటు చేయడం, జాగ్రత్త బోర్డులు ఏర్పాటు చేయడం అనేటువంటిది, దీనిపైన కలెక్టర్ గారు మన జరిగిన ఇన్సిడెంట్తో చొరవ తీసుకున్నారనుకున్నాం. అయితే ఈ చొరవ ఇంకా ఎక్కువ తీసుకున్నటువంటి బాధ్యత చేయాలని చెప్పి సిఐటిగా డిమాండ్ చేస్తున్నాం.